232 మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట అవశ్యము. అలాగే మరి ప్రకటన 14వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము మన అందరం కలిసి చదువుకున్నాం. ప్రకటన 7:14వ వచనం. 14:7వ వచనం. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు గడియ వచ్చను గనుక ఆకాశమును భూమిని సముద్రములను జలధారలను కలుగు చేసిన వారికే నమస్కారం చేయడానికి గొప్ప స్వరంతో చెప్పాను. దేవుని సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. దేవ కృప నమ్మకం కలిగిన మా తండ్రి, మా గొప్ప రాజా, మరోసారి మీ ప్రార్థనా మందిరములో మీ సహవాసంతో మమ్మల్ని మీరు కలిపి మన ఆయన ప్రశాంత వాతావరణంలో మమ్మల్ని ఉంచి దేవా మీ పాటల ద్వారా మన ఆయన మిమ్మల్ని మహిమపరిచాలని నమ్ముతున్నాం. మరి సమయంలో ప్రభువా మరి ఆరాధనకు ఆధారంగా కొన్ని మాటలు ధ్యానించబోతున్నాం. మన ఆయన బైబిల్ మీది మాటలు మీరు ప్రభువా మన ఆయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మాకేదో అవసరమో మీరు నాతో మాట్లాడమని మరొకసారి వేడుకుంటున్నాం. అంతేకాకుండా ప్రభువా నిలబడి నేను అపాత్రులను అయోగ్యుడను పనికిరవాని వాడు తండ్రి దాసు మీద దుమ్ము లాంటి వాడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. సిలువు చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలతో మీరే మాట్లాడమని నన్ను సంఘాన్ని మీ చేతులు కప్పు చెప్పుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి దేవునితో ప్రార్థిస్తున్నాం తండ్రి. రండి మొదటి సమూయేలు 12:24 వచనం ఒకరు చదవండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. కనుక దేవుని మందిరానికి వచ్చిన మనము ఈనాడు దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉంటున్నాం. దయచేసి ఎవరు ప్రార్థించుకుంటూ నిన్న రాత్రి సమయంలో మనం అందరం ప్రార్థన చేశాం మన అక్కల గురించి. ఈనాడు మరి ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించి గణపరచాలి అనగా దేవునికి మన ద్వారా ఆయనకు స్తుతులు అర్పించాలి. ఈరోజు దేవునికి మనం ఇచ్చే దినం. అంతేగాని ఈ రోజు కూడా మరి ప్రార్థన చేస్తామంటే దేవుడు అంగీకరించాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట అవశ్యము. అంటే కంపల్సరీ తప్పనిసరిగా చేయాలనేది దేవుని మాట. ఎందుకు? మనం ఎలాంటి పరిస్థితులు వచ్చాం, మనం ఇండియాలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని మనం ఆలోచన చేసుకుంటే, ఇక్కడికి వచ్చిన పరిస్థితులు మనం ఆలోచన చేసుకుంటే, బ్యాలెన్స్ చూసుకుంటే ఎంతో వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఎవరి ద్వారా వచ్చింది? నీ తెలివి ద్వారా కాదు, నా తెలివి ద్వారా కాదు, డబ్బు వల్ల కాదు. ఏది ఉన్నప్పటికీ దేవుని చిత్త ప్రకారమే జరుగుతుందని మనం నమ్మినట్లయితే కదా నమ్మాలి. అయితే దాని ద్వారా దేవుని మనం ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని ఇష్టము. నీ బంగారం అడగలేదండి, నీ మరి డబ్బు అడగలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ అడగలేదు, కానీ సృష్టిలో ఆయన చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించాలంటున్నాడు. కనుక మనం ఈనాడు ఆరాధించబద్దులమై ఉంటున్నాం. ఒక వ్యక్తిని మనం ధ్యానిద్దాం. రండి, ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనం. ఈయనకు మనకు బాగా తెలిసిన వ్యక్తే. వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఇక్కడ మనం గమనించినట్టయితే అబ్రహాము మనందరికీ తెలిసిన వ్యక్తే. అయితే ఈనాడు దేవుడు అబ్రహాం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనం ఎలాగ ఆరాధించాలనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము దేవుడు ఏదైతే ఆరాధన కోరుతున్నాడో ఆరాధన మనం చేయగలం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే తన పరివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సన్నివేశం మనకందరికీ తెలిసిందే. అబ్రహాముకు దేవుడు ఇస్సాకుని ఇచ్చినప్పుడు ఇస్సాకును బలి అర్పించమని దేవుడు కోరినట్టుగా మనం చూస్తున్నాం.
కనుక మరి మనం ఆలోచించినట్లయితే మరి అబ్రహాముకు మొదటి కుమారుడు ఎవరండి? మరి అగరు పుట్టిన వ్యక్తి ఇస్మాయిల్ దేవుడు ఇచ్చాడు, ఆయనే ఇచ్చినాడు. అయితే మరి ఇస్మాయిల్ను మరి పంపించమని చెప్పాడు. ఎంతో బాధ అయినప్పటికీ దేవుని మాట లోబడి ఆయన పంపించడం జరిగింది. తర్వాత 75వ సంవత్సరంలో మరి దేవుడు వచ్చి వాగ్దానం చేసి తర్వాత 24 సంవత్సరాలు టైం పట్టింది. ఈ సంవత్సరం మనమైతే ఎప్పుడు చర్చే మార్చేసింది. ఎందుకు వచ్చింది? దేవుణ్ణి మార్చేస్తాం. ఎందుకు వచ్చింది? ఊరికినే రోజు వెళ్తున్నాం, అప్పుడు చెప్పినాడు ఏది మర్చిపోయినాడు. కనుక మన ఆలోచన అలాంటిది. అయితే దేవుని ఆలోచన ఆయన పరీక్షలకుండా మనల్ని బలపరిచేవాడు. కనుక మరి 90 సంవత్సరాలు ఆయనకు 100 సంవత్సరాలు ఇస్సాకుని ఇవ్వడం జరిగింది. ఇస్సాకు ఇచ్చిన తర్వాత మరి దేవుడు మరి ఇస్సాకును కూడా ఇమ్మని చెబుతున్నాడు. న్యాయం అండి, లేకలాగా ఇచ్చి మళ్ళీ అడుగుతున్నాడు. చూడండి మరి మొదటి వచ్చిన చదువుతాముడు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లాగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. చదువుతాము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పుకో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఇది మన జీవితాల్లో దేవుడు కోరుకుంటే మనం భోజనం మానేసి ఎంతో సింపిరి జుట్టెట్టుకొని ఎక్కడో బాధపడేవారు. ఏంటిది? దేవుడు ఇచ్చినాడు లేక ఆ కుమారుని తీసుకున్నాడు, అడుగుతున్నాడు. ఇది ఎంత దేవునికి న్యాయమో అని ఆలోచించేవారు. అబ్రాహం కూడా ఇది కన్ఫ్యూజన్ అయిపోయింది. దేవుడు ఎందుకు ఇవ్వడం జరిగింది? ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? ఎందుకు మళ్ళీ కోరుతున్నాడు? ఆయన తెలియని పరిస్థితిలో ఒకవేళ అడిగితే దాని సమాధానం దేవుని దగ్గర నుంచి ఎలా ఉంటుందో, ఎందుకు వచ్చింది అని మనసు చంపుకొని దీనికి లోబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవాది దేవుడు ఏదైతే ఆయన కోరుతున్నాడో దాన్ని ఇచ్చేదానికి అబ్రహాముకు 100% ఇష్టం లేకపోయినా దేవుడు గొప్ప శక్తిని తెలుసు కాబట్టి, ఆయన క్రియలు తెలుసు కాబట్టి ఇష్టం లేని పరిస్థితుల్లో మరి ఇస్సాకును తీసుకెళ్లి మరి దేవునికి అప్పచెప్పేదానికి ఇక్కడికి సిద్ధపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు కూడా ఆ సమయంలో చిన్న కుర్రోడు కాదు. కనుక దేవాది దేవుడు కొన్ని పరిస్థితుల్లో ఆయన దేవుని ఇష్టం ఏంటండి? ఎబ్రీ 11:17 వచనం. ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను. అదేక ఎబ్రీ 11:17. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు చాలు సార్. ఇక్కడ ఎబ్రీ కర్త ఏమని రాస్తున్నాడంటే ఇస్సాకును బలి ఇచ్చాను అంటున్నాడు. ఇచ్చాడా బలి? దేవుని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మరి ఇస్సాకును అడగలే, అబ్రహాము గుండెల్లో ప్రేమతో ఉన్న ఇస్సాకును కావాలంటున్నాడు దేవుడు. మనం అర్థం చేసుకోవాలి. ఇస్సాకును బలి ఇవ్వలేదు కానీ బలిచ్చేదానికి తీసుకెళ్లాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే అబ్రహాము గుండెల్లో లోతుగా మరి వెళ్ళిపోయినాడు ఇస్సాకు. ఎందుకంటే వృద్ధాప్యంలో, కానీ కుమారుడు ఎంతో లోతుగా ఉన్నాడు. కనుక దేవునికి ఈ గుండెల్లో ఉన్న ఇస్సాకు అవసరం, ఈయన అవసరంలే. అయితే ఆయన ఏమంటున్నాడండి? తర్వాత చదువుతాముడు 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారులకు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. కనుక ఇక్కడ దేవుడు చెప్పడం జరిగింది. తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎందుకు వచ్చింది దేవునితో? మరి నేనేమన్నా కాదంటే ఎలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాలను? దేవుడు అడిగినాడు కదా, ఇచ్చేద్దాము. మరి దేవుడు ఏదో ఒకటి నాకు సాయం చేస్తానని మనసు నిమ్మలం చేసుకుని ఆయన 3వ దినమున తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు కంతకట్టి తన పనివారిని ఇద్దరిని కుమారుని ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. కనుక ఇక్కడ ఏది ఏమైనప్పటికీ మరి ఇస్సాకు ఇచ్చేదానికి సిద్ధపడి అబ్రహాము ఇస్సాకు వెళ్తున్నారు తన పనివారితో. 4వ వచనం. 3వ నాడు అబ్రహాము కన్నుడెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండి. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైతే ఎక్కడైతే మరి ఇస్సాకును బలిమ్మని దేవుడు చెప్పాడో ఆ చోటును గమనించినాడు. అక్కడికి వచ్చిన తర్వాత పనివారిని కొండ కిందనే పెట్టడం జరుగుతుంది. ఎందుకని? ఒకవేళ వీళ్ళు పైకి వచ్చి తర్వాత ఇస్సాకును నేను కట్టి ఎలాగ, ఎందుకంటే ఆయన అబ్రహాముకు తెలుసు ఏం జరగబోతుందో, కానీ ఇస్సాకు తెలియదు.
కనుక ఇక్కడ ఇవన్నీ జరిగేటప్పుడు ఒకవేళ పనివారు నా మీద తిరగబడొచ్చునేమో, లేకపోతే పనివారు ఇస్సాకు సపోర్ట్ చేయొచ్చునేమో అని ఆలోచించి వాళ్ళని ఇక్కడే కిందనే ఉన్నామన్నట్టుగా మనం చూస్తున్నాం. 6వ వచనం. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయిను. వారిద్దరూ కూడి విడుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్సాకును బలిగా ఇచ్చేదానికి అబ్రహాము మాత్రమే తెలుసు, ఇస్సాకు చెప్పలే. అయితే తన ఎంతో వేదనతో బాధతో తర్వాత దేవుడు మరి ఏమైనా మరి ఆయన చేయగలడని చిన్న లోపల ఉన్న చిన్న కోరికతో ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు మరి ఇస్సాకు ఏమంటున్నాడంటే 7వ వచనంలో, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడు అనను. అప్పుడు అతడు, నిప్పులు కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్లేదని అడగగా, మనం అయితే చచ్చిపోయిందండి. ఆయన దేవుడు నాకు అవసరమే లేదే బాబు, నా కుమారుడు నాకు చాలని కిందికి వచ్చేవాళ్ళు. అయితే అంత ఘోరమైన అంత కఠోరమైన దుఃఖాన్ని మరి కొడుకు అడిగితే ఎలా ఉంటుందండి? మరి ఆ పగిలిపోయిన గుండెను కూడా ఆయన కొద్ది కొద్దిగా అతుక్కుంటూ పైకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనం గమనించినట్టయితే నాకేం అర్థం అవుతుందంటే అక్కడ కొంత ఘర్షణ జరిగి ఉండొచ్చు. కట్టెలు తీసుకొని కొండ ఎక్కేటప్పుడు దేవుడు ఆగమని చెప్పలేదు. తర్వాత ఇస్సాకును మరి మరి కట్లు కట్టినప్పుడు ఆయన ఏమంటాడండి? అయితే దేవుడు రాయించలే. ఏమంటాడు? నాన్న మీరేనా ఇంత పనిచేసేది? నాన్న నన్ను చంపేదానికి ఎలాగ నీకు మనసు వచ్చింది నాన్న అని జరిగి ఉంటాయి. అయితే దేవుడు అవన్నీ రాయించలే. కనుక ఇంత కఠోరమైన పరీక్షలో ఇంత మరి విశ్వాసంలో కొనసాగుతున్నాడంటే మరి ఆయన చూడండి. మరి తర్వాత ఎప్పుడైతే 10వ వచనం చదువుతాడు, త్వరగా వెళ్తాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకునగా, చాలు. ఇక్కడ గొర్రె మరి కట్టెలు నెత్తి మీద మరి ఇస్సాకు నెత్తి మీద పెట్టి ఈయన ఆర్భాటంగా కత్తి పట్టుకొని తర్వాత వెళ్ళినప్పుడు దేవుడు ఆగమని చెప్పలే. పైకి వెళ్ళిన తర్వాత మరి ఇస్సాకు కట్లు కట్టి పడుకోమన్నప్పుడు దేవుడు ఆగమని చెప్పలే. తీరా కత్తి తీసి పైకి ఎత్తినప్పుడు కూడా దేవుడు ఆగమని చెప్పలే. నెక్స్ట్ క్షణమే ఇంకా ఇస్సాకు లేడు అనేది అబ్రహాములో వచ్చేసింది. కత్తి ఎత్తినాడు, మనసు చంపుకున్నాడు కత్తి ఎత్తకమునుపు. ఈనాడు చాలా మంది మనం మరి నీసులు చూస్తా అంటాం, కొడుకును తండ్రి గొడ్డలతో నరికిను అని. ఎందుకు? కారణాలు ఎన్నో ఉండొచ్చు కానీ మరి తండ్రిని ఎవరు అంత నరకాలంటే అంత ఈజీ పని కాదు. కనుక మనసులో ఉన్న ప్రేమను, మనసులో ఉన్న వాటిని తను చేసిన కార్యాల వల్ల చంపేదానికి ఇష్టపడుతున్నాడు. అలాగే అబ్రహాం కూడా తను ఏదున్నప్పటికీ తన మనసును చంపుకొని కత్తి తీసినప్పుడు అబ్రహామును ఆగని చెప్పలే దేవుడు. ఎప్పుడైతే కత్తి తీసి చంపేదానికి ఇష్టపడుతున్నాడు, అబ్రహాము దృష్టిలో ఏం తిరుగుతుంది? ఇంకా నాకు ఇస్సాకు లేడు, ఎందుకంటే ఆల్రెడీ హృదయంలో చంపుకున్నాడు కనుక ఇంకా ఆయనకు ఈ భయం లేదు. ఇంకా ఇస్సాకు లేడని మరుక్షణమే అప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఆగు అంటున్నాడు, స్టాప్ అంటున్నాడు. ఎంత ఓపిక పట్టాడండి అబ్రహాము. కారణము తన హృదయంలో ఉన్న ప్రేమను ఇస్సాకును తీసివేసుకున్నప్పుడు అక్కడ కార్యం జరిగింది. మరి మనం తీసేసుకుంటున్నామా? అయ్యి బాబాయ్ మన హృదయంలో చాలా నువ్వు మందిరానికి రాలేదంటే మనుషం బాగలేదండి. బాగలేనప్పుడే రావాలి, ఇక్కడ బాగున్నప్పుడు బాగలేనప్పుడే రావాలి. ఏమన్నా రాలేదంటే రాలేదండి, ఏదో మనుషులో బాగాలేదు, ఫోన్లు వచ్చినాయి ఇంటి దగ్గర నుంచి, అప్పుడే రావాలి. కనుక మనం ఎప్పుడైతే అబ్రహాము తన హృదయంలోంచి ఇస్సాకును తీసేసుకున్నాడో అప్పుడు దేవుడు ఆగాడు. మనం దేవుని మందిరానికి వస్తున్నాం కానీ కొన్ని అలాగనే ఉంచుకుంటున్నాం. ఒకవేళ 2-3 ఉంటే బయట పెడుతున్నాం, నేను వచ్చిన తర్వాత చూసుకుంటున్నాను, కొన్ని మోసుకొని వస్తాను. అయితే అబ్రహాము లాగా ఇస్సాకును హృదయంలోంచి తీసేసుకున్నప్పుడే దేవుడు మాట్లాడినాడు. అప్పుడే ఆయన ఆరాధించడానికి సిద్ధపడ్డాడు. మనం హృదయంలో ఉన్న వాటిని అన్నింటినీ తీసుకోలేకపోతున్నాం, అందుకని దేవునికి దూరంగా ఉంటున్నాం, ఆరాధించలేకపోతున్నాం. కారణం ఏంటంటే కొన్ని ఉన్నాయి, అవి అవసరం అంటున్నాం. అలాగా కుదరదు. కారణం ఏంటంటే ఆయన అవశ్యం అంటున్నాడు, ఆయన నమస్కరించడానికి అవశ్యం తొందరపడాలి అంటున్నాడు. కుదరదండి. ఇప్పుడు నేను వచ్చే సంవత్సరం షూను మార్చుకున్న తర్వాత చూసుకుంటానంటే కుదరదు. రేపు మంది కాదు. కనుక దేవాది దేవుడు సృష్టికర్త నిన్ను ప్రేమించి నిన్ను మరి 7 సంవత్సరాలు అంటారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలియదు, ఇంత 6000 కిలోమీటర్లు మనం దాటి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనలో మార్పు లేకపోతే మన జీవితాలు బాగుపడవనేది దేవుని ఇష్టం.
కనుక ఆయన మనల్ని మార్చాలని ఆయన ఇంత ప్రయాస పడ్డాడు. కనుక అబ్రహాము గుండెల్లోంచి ఎప్పుడైతే మరి ఇస్సాకును తీసేసుకొని తను చెప్పినట్లుగా చేయగలిగాడో, ఆరాధించగలిగాడో, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాము ఆగు, నువ్వు చేయాల్సిన పని వేరుగా ఉంది. అప్పుడు తెలిసింది ఇస్సాకు, బాబు నన్ను బతికించారని బాబు చంపలేదు, మరి అక్కడ పొట్టేల్ని మరి దహన బలిగా ఆయన ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఇంకా దేవుని ఆరాధించలేదంటే మరి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుని దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని పవిత్రులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. నిర్గమకాండము 10:17. నిర్గమకాండము 10:17 జాగ్రత్తగా గమనిస్తాం వాక్యాన్ని. మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనడనగా. కనుక ఇక్కడ మనం చూసేటైతే 10:17లో మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనడనగా. మనం ఎప్పుడైతే వాక్యాన్ని వింటామో అప్పుడే దేవునికి లోబడాల. ఎప్పుడైతే అబ్రాహాములో దేవుడు ఉంటున్నాడో ఈ చిన్న సోదరులు దేవుడిని మరి అబ్రాహాముని ఏమి చెదరగొట్టలే. ఎప్పుడైతే దేవుడిని మనం బలపడుతూ ఉంటామో దేవుని ఆరాధించే వారంగా ఉంటున్నాం. దేవునికి మనం దూరంగా ఉంటే మనం ఏం చేయలేము. దేవుడు లేకుండా ఏ కార్యము చేసేదానికి మన దగ్గర శక్తి చాలదు. ఒక మంచి పని చేయాలంటే దేవుని బలం అవసరం, చెడు పనికి కూడా బలం అవసరమే సుమా. అది ఊరికి సింపుల్ గా చేసేదాన్ని కాదు, చెడు పని కూడా ముందుగానే సిద్ధపడాలి. అంటే ఒకరిని చంపాలంటే అది చిన్న పని కాదు, పెద్ద ప్లానింగ్ ఉంటుంది. ఏదో పుసుక్కున్న రాత్రిలో మనం నిద్రపోయినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, మనం నిద్రపోయినప్పుడు మన జీవితాన్ని అందంగా ఊహించుకుంటాం. పొద్దున లేస్తేనే అది పక్కన వచ్చేసి బాధ్యతలు గుర్తొస్తుంది. కానీ అలాంటి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఎంతైనా అవసరం. మన హృదయంలో నుంచి ఏదైతే ఉందో అది తీసేసుకున్నప్పుడు దేవునికి దగ్గర అయ్యే వారంగా ఉంటాం. దేవుని అధికారానికి దేవుని మాటకు నువ్వు లోబడితే నీ భర్తను బాగా ప్రేమించగలవు. దేవుని అధికారానికి నువ్వు లోబడితే నీ భార్యను బాగా ప్రేమించగలవు. దేవుని అధికారానికి నువ్వు లోబడితే నీ తల్లిదండ్రులను గౌరవించగలవు. ఒకవేళ లోబడకపోతే ఇవన్నీ మనం చేయలేం. ఒకసారి మైక్ టైటస్ అను ఓలీఫీల్డ్ అనే అతను రెవరెండ్, తర్వాత విశ్వాసి, వీళ్ళిద్దరు మరి బాక్సింగ్ లో తలపడ్డారు. లాస్ట్ కు ఓలీఫీల్డ్ గెలిచాడు. మైక్ టైసన్ అనే అతను చాలా బలవంతుడు, ఎన్నో అవార్డులు తీసుకున్న ఈ వ్యక్తి ఓలీఫీల్డ్ తో మరి వాళ్ళిద్దరు పెనుగులాడినప్పుడు బాక్సింగ్ లో మరి మైక్ టైసన్ వచ్చేసి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన వెంటనే కోపం వచ్చేసి మరి ఓలీఫీల్డ్ అతన్ని చెవు కొరికేశాడు. ఇది గెలిచిన వ్యక్తిని చూడండి. మరి ఇప్పుడు మరి ఓలీఫీల్డ్ ఏం చేయాలా, ఇతను ముక్కో కాలం కొరికేసేయాలా? కొరకలే. కారణం ఏంటంటే ఆయన దేవుని నమ్మినవాడు, మరి దేవునికి లోబడినవాడు. కనుక గెలిచినా కూడా, ఓడిపోయిన మైక్ టైసన్ తన చెవు కొరికినా కూడా ఆయన నెమ్మదిగా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మనలో ఇలాంటి దేవునికి ఇష్టమైన వాటి మనం తీసేసుకుంటే ప్రతి దానికి మనం లోబడే వారంగా ఉంటాం. భర్తకు లోబడతాం, భార్య భర్తకు లోబడుతుంది, భర్త భార్యకు లోబడుతుంది, పిల్లలకు లోబడుతుంది, పిల్లలు తల్లిదండ్రులకు లోబడుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే మనము ఈ రోజు కూడా ఏ తల్లిదండ్రులు మరి ఏ పిల్లలు తల్లిదండ్రులు గౌరవించలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఎవరైనా చెప్పగలరా నేను మా తల్లిదండ్రులు గౌరవిస్తానని? చెప్పలేము. ఒకవేళ దేవుని నమ్ముకున్న తర్వాత బాగా ప్రేమించవచ్చు. అంతకుముందు ప్రేమించబ్బా మా అమ్మ నోరు తెరిచే మా ఇద్దరికి గొడవ పెడుతుందండి. అలాగే చెప్పుకున్నాం. మనం ఎప్పుడైతే దేవుని మనం స్వీకరించామో, దేవుని అధికారానికి లోబడుతున్నామో అప్పుడు మనం గౌరవించే వారంగా ఉంటాం. కనుక మనలో దేవుడు లేకపోతే మరి ఎన్నో మరి సమస్యలు మనం ఎదుర్కొనే వారంగా ఉంటున్నాం. ఎందుకు ఇలాగా జరుగుతుంది? ఒకసారి మనం టీవీలో చూస్తే మరి మామగారు కోడల మీద మరి లైంగిక వేధింపులు, తండ్రి కూతురు మీద లైంగిక వేధింపులు ఎందుకు ఏమి జరుగుతున్నాయి? కారణం ఏమో తెలుసా? దేవుడు వారి హృదయాల్లో లేడు. దేవుడు అంటే భయం లేదు. కనుక ఇలాంటివన్నీ మనం సమాజంలో చూస్తూ వస్తున్నాం. కనుక దేవాది దేవుడు కోరుకునేది ఏంటంటే ఏదైతే నీ హృదయంలో ఉందో దాన్ని తీసేసుకోవాలని. ప్రతి ఒక్కరూ మరి డబ్బులు సంపాదించాలని ఆశ. ఎందుకంటే సుఖంగా బ్రతకాలని, మరి మంచి వాళ్ళను అనుభవించాలని ఆశ ఎందుకు వస్తుందని, సుఖంగా జీవించాలని. మరి ఇవన్నీ మనం లోకంలో ఏదైతే సుఖం కోసం మనం ప్రయాసపడుతూ ఉన్నామో వీటంటి గురించి దేనికని
మనం బాగా జీవించాలని, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలని. అయితే ఒక వ్యక్తి ఉంటున్నాడు, 4000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఉన్నాడు. వీటంటిలో ఆయనకు మంచి అనుభవం. తాగుళ్ళనా ఈ కింగ్ అండి, అతను తాగేదాంట్లో కింగు, మరి పరిపాలన విధానం చేసే దాంట్లో ఆయన కింగు, తర్వాత మరి వ్యభిచారంలో కూడా ఆయన కింగే. ఎందుకో తెలుసా? 1000 మంది భార్యలు, తర్వాత అన్ని విషయాల్లో ఆయన కింగు. అయితే ఆయన ఏమంటాడు తెలుసా? ఈనాడు మనం సుఖం కోసం ఎంతో ప్రయాసపడుతున్నాం, అది కావాలంటున్నాం. అయితే ఎంత అనుభవించిన వ్యక్తి, ఒక వ్యక్తి తాగుడులో కింగు, వ్యభిచారంలో కింగు, తర్వాత మంచి సోషల్ వర్క్లు చేసే దాంట్లో కింగు. మరి ఆయన ఏమంటున్నాడు చూద్దామా? రండి, ప్రసంగి 1వ అధ్యాయం 2వ వచనం. చూడండి, ఇక్కడ మరి సొలొమోను రాజు గురించి మనం వేరే చెప్పనక్కర్లేదు. ఆయన గొప్ప వ్యక్తి, దావీదు కుమారుడు. మరి ఆయనకున్న జ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదు. ఆయన అనుభవించినట్టుగా ప్రపంచంలో ఎవరు అనుభవించలేదు. ఆ వ్యక్తి చెప్పి మాటలు ఏంటంటే, ఇక్కడ మనం చూసినట్లయితే 1-2లో వ్యర్థం అని ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థము సమస్తం వ్యర్థము, దిస్ ఇస్ ఆల్ వెనిటీ అంటున్నాడు. వ్యర్థం అంటున్నాడు. అంత అనుభవించిన వ్యక్తి. మనమైతే అన్ని అనుభవించాలని ఎన్నో మరి రాంగ్ రూట్ లో వెళ్తున్నాం. అయితే అనుభవించిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే వ్యర్థం అంటున్నాడు. మనం సొలొమోను రాజును మరి ప్రశ్నించితే ఎందుకు అలాగే చెప్పగలుగుతున్నాం అంటే ఆయన ఏమంటాడు తెలుసా? గాడ్ ఈజ్ మిస్సింగ్. దేవుడు ఎవరినైతే లేడో అతను వేస్ట్ అంటున్నాడు. ఇన్ని అనుభవించిన తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే వ్యర్థం అని. రండి, అదే 14 వచ్చిన. సూర్యుడు జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి అన్ని వ్యర్థములే, అవి ఒకడు గాలికే ప్రయాసపడినట్టున్నవి. సూర్యుని కింద ప్రతిదీ వ్యర్థం అంటున్నాడండి అనుభవించిన వ్యక్తి. మనమైతే ఆ అనుభవం కావాలని, ఆ సంతోషం కావాలని, ఆ సుఖం కావాలని మనం ఆరాటపడుతుంటే, సొలొమోను రాజు అన్ని అనుభవించినాడు. తాగుళ్ళు ఆయన కింగు, సెక్స్ లో ఆయన కింగు, తర్వాత సోషల్ యాక్టివిటీస్ లో ఆయన కింగు. అన్ని అనుభవించిన తర్వాత ఆయన చెప్పే మాట ఏంటంటే వ్యర్థము. కారణం ఎందుకయ్యాను అలాగే చెప్పగలుగుతున్నావు అంటే, ఐఆమ్ మిస్సింగ్ గాడ్. నేను దేవుణ్ణి మిస్ చేసుకున్నా, నాలో దేవుడు లేడు కనుక వీటన్నిటిని అనుభవించాను కనుక వ్యర్థం అంటున్నాడు. మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము. వితౌట్ గాడ్ నథింగ్ వీఆర్ గోయింగ్ టు డు. మనం ఏమీ చేయలేము కనుక దేవుని అట్టి పెట్టుకుంటే మనం ఏమైనా చేయగలం అనేది బైబుల్ చెప్తుంది. కనుక ఈ సమయంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం? దేవుడు లేకపోతే వ్యర్థమైన జీవితాన్ని వ్యర్థంగా మనం చేసుకునే వారంగా ఉంటున్నాం. దానికి కారణం మనం సొలొమోను రాజును మనం చూసినట్లయితే ఆయన అనుభవాన్ని మనం ఎంతో మరి చూడగలం. కనుక సమస్తము వ్యర్థం అని చెప్తుంది. నీ వివాహంలో దేవుడు లేకపోతే వ్యర్థము, నీ జీవితంలో దేవుడు లేకపోతే వ్యర్థము, నీ ఎంటర్టైన్మెంట్ లో దేవుడు లేకపోతే వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. సొలొమోను రాజు తన జీవితంలో అనుభవాన్ని ఇక్కడ మరి చెప్తున్నాడు. వ్యర్థం, సూర్యుని కింద ప్రతిదీ వ్యర్థమే అంటున్నాడు. వ్యర్థమైన కోసము దేవుని మనం పక్కన పెట్టి పరిగెత్తినట్లయితే మరి మన జీవితాల్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఏమైనా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. కనుక ఇక్కడ మరి సొలొమోను రాజు తనకున్న అనుభవాన్ని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం ఎలాంటి పరిస్థితుల్లో మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామో మనం చూసినట్లయితే దీని అంతటికీ కారణం ఏందని మనం ఆలోచన చేసినట్లయితే ఏమండి కారణము? చింత, ఆలోచన. మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. దీని అంత కారణం చితి, చింత. ఇద్దరు అక్క చెల్లెలండి. చితి ఒకేసారి, చితి అంటే కాల్చేయడం, మంట పెట్టి. అది చింత అనేది లైఫ్ లాంగ్ మనం వచ్చి డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అబ్బా నిద్ర పోలేదు, బోధనేదు, లేనిదు, నిద్ర పోలేదు. దీనికి చింతకున్న ఇది, దాన్ని చింతన మనం కన్వర్ట్ చేసుకుంటే ఆలోచన. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో కథ చదివాను. ఒక అతను బాతులు కాసేవాడు. ఆడేం చేశాడంటే బాతులు ఇలాగా చాలా బాతులు కర్ర ఇసిరేశాడు. ఒక నల్ల బాతు చనిపోయింది. అటు ఇటు చూసేశాడు, ఇసుకలో కప్పెట్టేశాడు. ఈ విషయాన్ని ఎవరు చూశారు? వంట చేసే వంట మనిషి చూశాడు. సరే బాగుంది అని పిలిచి, ఇలా రావాయా, కొద్దిగా పని హెల్ప్ చేయమన్నాడు. నేనా అన్నాడు అతను. అదే మరి కర్ర, బాతు, ఇసుకలు అటు ఇటు. మరి బాబు ఈయనకి తెలిసిపోయిందని ఆ తర్వాత అతని పని చేయడం మొదలు పెట్టాడు. మరుసటి రోజు వచ్చాడు, బాబు ఇలా రమ్మన్నాడు. అన్నాడు, మా భార్య బట్టలు నా బట్టలు ఉతకాలని. నేనా అన్నాడు. అదే మరి
కర్ర వాతు మరి ఇసుకలో కప్పెట్టడం మతిపోతుంది ఇతనికి. బాబాయ్ నా బలహీనత కనిపెట్టేశాడని చింతపడి మరుసటి రోజు కూడా చేయడం జరిగింది. మూడో రోజు కూడా మసాలాల రూపంలో తెచ్చాడు. నేను అన్నప్పుడు అదే మరి కర్ర బాతు అటు ఇటు కప్పెట్టడం. సరే బాగుంది. ఇతను బాధపడుతూ తనకు లోపడం జరిగింది. మూడో రోజు మసాలా పిండి అతని సాయం చేసి ఇంటికి ఏడుస్తా వెళ్ళాడు. భార్య అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావండి? అలా కాదు, నేను ఇలా చేశాను, వాడు వంటోడు చూశాడు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పినప్పుడు జరిగింది. భార్య కోపం వచ్చింది. ఎందుకు ఆడికి చెప్తే మనం ఓనర్కి చెప్పాలి కదా అని భార్య భర్తలు ఇద్దరు వచ్చి మరి అయ్యగారి దగ్గరికి వచ్చారు. వాళ్ళు బాగా ధనవంతులు వచ్చారు ఇద్దరికి. వచ్చిన తర్వాత అతను ఏమంటున్నాడంటే, అయ్యగారు నేను ఒక పొరపాటు చేశానండి. ఏంటి చేశావు, ఏంటి సంగతి? అది కాదండి, నేను కర్ర ఇసిరాను, ఓ బాతు చనిపోయింది. బాతు చనిపోయిందా? అబ్బా, ఒక్క బాతులో చాలా నమ్మకం ఉన్నావు కనుక నీకేం ఇబ్బంది లేదు, పోతే పోయింది. బాతులు తల ఇలాగ పీక పట్టుకుంటే చనిపోదు, కానీ ఎక్కడన్నా పట్టుకుంటే చనిపోతుంది, అదే పెద్ద సమస్య కాదు. అబ్బా ఏమే వెళ్ళరా, అడిగి 1000 రూపాయలు అటు చూడు ఎంత నమ్మకంగా ఒక బాతు గురించి ఎంత నమ్మకంగా చెప్తున్నాడు. భార్య వచ్చేసింది, 1000 రూపాయలు ఇచ్చేసింది. ఎదుగు ఆగు, మళ్ళీ మనకు 6000 బాతులు ఉన్నాయి, ఒక 6 బాతులు తీసుకెళ్ళు, నీ బంధువులకు ఇచ్చేసుకో, ఏం ఇబ్బంది లేదు, ఎంత నమ్మకం ఉన్నావని యజమానుడు తను అప్స్టేట్ చేసి తను ఒప్పుకొని మరి ఈ కార్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే తర్వాత ఇంకొకటి అయ్యగారు ఇంకొక చిన్న మనవన్నాడు. ఏటన్నాడు, ఇది చూసి వాడు నా చేత అన్ని పనులు చేయిస్తున్నాడండి మరి వంటవాడని ఆయన కేకేయాలి. ఇతను వెళ్ళాడు, వంటవాడిని పిలిచి నేను అయ్యగారు కేకేస్తాను. దేనికి అన్నాడు. అదే మరి మసాలాలు గుడ్డలు ఉతికించుకోవడం 3 రోజులు, దానికే కేకేస్తాను. అయ్యగారు కేకేస్తానంటే ఇతనికి సీన్ అర్థమైపోయింది, నేను చేసినట్టు నేను చెప్పాడని. కనుక యజమానికి ఎప్పుడైతే బాతులు కాపరి చెప్పుకున్నాడో తన తప్పును అతను క్షమించి బహుమానం ఇచ్చి అతనిలో ఉన్న చింతను తీసేసినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా అలాంటి ఏం ఉంటే దేవునికి డైరెక్ట్ గా ఒప్పేసుకుంటే అయిపోద్ది. పక్క వారికి ఒప్పేసుకునే అవసరం లే. కొన్ని సందర్భాల్లో మనం ఫీల్ అవుతా ఉంటాం, అవసరం లే ప్రభువా ఇది జరిగింది పొరపాటు క్షమించు అంటే. బాతులోడు ఎలాగుంటున్నాడు ఫ్రీగా, తర్వాత వాడిని ఎవరిని హింసించలే, వంటవాడు గింటవాడు అని నెత్తిన పెట్టి ఆడికి బానిసయ్యాడు. కనుక ఇలాంటి జీవితాల్లో మనలో ఎదురైనప్పుడు మనం డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. కారణం ఏంటి తెలుసా, మన సైతాను మనలో డైవర్ట్ చేస్తుంది. ఎందుకు వచ్చిందిలే, బాగలేనప్పుడు చర్చికి పోవడం ఏంటండి, చర్చికి వెళ్ళకూడదు, బాగున్నప్పుడు వెళ్ళాలి అని సైతాన్ని తీసుకెళ్తుంది. అలా ఆలోచన మనకి ఎప్పుడైతే మన ఆలోచన డైవర్ట్ చేస్తుందో అప్పుడే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం బలపడే వారంగా ఉంటున్నాం. ఆత్మీయంగా మనం బలహీనం అయితే ఏం జరుగుతుందంటే ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించగలను. గుండు పిన్ను సమస్య అనుకోండి, అది చిన్న సీమను గుచ్చితే సీమ చచ్చిపోతుంది, ఎందుకంటే అది బలహీనది కాబట్టి. అది ఏనుగు గుచ్చితే అది లెక్కే లేదు. కనుక దేవుళ్ళు ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో అప్పుడు చిన్న సమస్య ద్వారా మనం పారిపోయే వారంగా ఉంటాం. దేవుళ్ళలో భయపడితే గుండు సుదిని కూడా లెక్క చేయం, చిన్న సమస్యలు లెక్క చేయం, దేవుని దగ్గరకు చెప్పుకుంటాం. కనుక మనం సల్మాన్ రాజు తన జీవితంలో ఏం చెప్తున్నాడంటే, దేవుడు లేకుండా సమస్తము వ్యర్థము ఆయన అనుభవంలో చెప్తున్నాడు. కనుక మనం ఏదో వచ్చినప్పటికీ దేవుని దగ్గర మనము మరి ఒప్పుకున్నట్లయితే ఆయన మనలో సమాధానం సంతోషం ఉంచేవాడుగా ఉంటాడు. రండి యెషయా 58:13-14. వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. ఇదేంటి సంగతి? ఇక్కడ ఏమంటున్నాడంటే, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల. మా ట్రావెల్స్ లో క్యాషియర్ ఉన్నాడు, శశికాంత్ అతని పేరు. ఇది ఎప్పుడు శనివారం ఉపవాసం అంట. ఏం బాబు ఉపవాసం అయితే ఇంటికాడ బైబుల్ చదువుకుని ఉండాలంటే, మరి అలా కాదండి, ఏం పర్వాలేదు అంటున్నాడు. ఇలాగా ఉపవాసం అని చెప్పుకుంటున్నాం, కానీ మన సొంత కార్యాలు చేసుకునే వారంగా ఉంటున్నాం.
అలాగైతే వీలు కూడా తడుతున్నాడు. ఘనమైన దినమున యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియో ఘనమైనదనియో అనుకొని దాని ఘనముగా ఆచరించిన యెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయో ఉండిన యెడల. ఈ లోక వార్తలు ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కువైపోయాయండి. ఎక్కడన్నా చూసుకోపో, ప్రతి ఒక్కడు బిజీనే ఫోన్ పట్టుకో. ఆయన ఫోన్ మనం తీసినా కూడా మా ఫ్రెండ్ మనం నిన్న బస్సులో వస్తుంటే ఫోన్ మరి ఇంకా మన దగ్గర లేడు, అతను కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాడు. ఫోన్ నేను ఎటువంటి తీసినా కూడా మాట్లాడతాను. అంత మనిషి అంత బిజీ అయిపోయినాడు. అయితే కనుక మనం ఇక్కడ ఏమంటారంటే మరి యెహోవా ప్రతిష్ఠిత దినమున ఆయన ఘనమైనదని మనం ఇచ్చి ఆయన ఘనపరిచినట్లయితే ఆయన ఏం చేసేవాడుగా ఉంటున్నాడండి. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచదను. యాకోబు యొక్క స్వాస్థ్యం, ఆయన ఒంటరిగా వెళ్ళాడు, 12 మంది పిల్లలతో వచ్చాడు, 4 మంది భార్యలతో వచ్చారు, భయంకరమైన ఆస్తి వచ్చాడండి. అలాంటి స్వాస్థ్యం ఇస్తానంటున్నాడు దేవుడు. పరిశుద్ధ దినమైన ఆయన దినాన్ని మనం ఆచరించినట్లయితే, ఆయన గనపరిచినట్లయితే, ఆయన ఆరాధించినట్లయితే యాకోబుకి ఇచ్చిన స్వాస్థ్యము నీకు ఇచ్చేదని అంటున్నాడు. మనం ఒంటరిగా వచ్చామా, బోల్డెన్ సంపాదించుకుంటున్నాం. అలాగే యాకోబుకి ఇచ్చిన స్వాస్థ్యము మీకు ఇస్తానంటున్నాడు. ఎంత స్వాస్థ్యం అండి యాకోబుకు? ఒంటరిగా వెళ్ళాడు, భయంకరమైన ఆశతో ఆయన తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే మాటలు ఇక్కడ చెప్తున్నాడు. కనుక నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించదను, తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచదను. అంత స్వాస్థ్యం మనకి ఇస్తే ఇంకేం కావాలండి? అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇస్సాకు మరి పడుకున్న ఇస్సాకును దేవుడు కోరలేదు, కానీ అబ్రహాములో ఉండే గుండెల్లో ఉండే ఇస్సాకును తీసేయాలని మరి ఇస్సాకును బలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి అబ్రహాం కూడా తన గుండెల్లో ఉన్న ఇస్సాకును తీసేసి చంపేదానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ ఇంకా మన హృదయాల్లో ఏమైనా ఉంటే తీసేసుకున్నట్లయితే, ఆయన మనం ఆరాధించినట్లయితే, ఆయన మనం గనపరిచినట్లయితే, ఆయన యాకోబుకి ఇచ్చిన స్వాస్థ్యం మనకి ఇచ్చేవాడు కాబట్టి ఇంతవరకు వచ్చాం. మరి గల్ఫ్ దేశాల్లో కొన్ని సంపాదించుకుంటున్నాం, కొన్ని సంపాదించుకోబోతున్నాం. మరి ఇలాంటి సమయాల్లో దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ మనం ఆయన ఆరాధించి గనపరిచినట్లయితే యాకోబుకి ఇచ్చిన స్వాస్థ్యం ఇస్తానంటున్నాం. అందులో సగం అయితే సరిపోద్దండి, సగం కూడా పావుల భాగం అయితే సరిపోద్ది. మనం ఇక్కడ అవసరం లే గలుపు. మరి అంత ఇచ్చేదానికి దేవుడు సిద్ధపడినప్పుడు మరి నీ సమయాన్ని నువ్వు ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నావు? ఆరాధించలేకపోతున్నావు. ఇంకా నీ మనసులో ఏదైనా ఉంటే తీసేసుకుని ఓపెన్ గా వచ్చేసి బాతులు కాపరి ఎలాగైతే యజమాని దగ్గర ఒప్పుకున్నాడో, తను ఒప్పుకున్నాడు, 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 6 బాతులు అతను స్వాస్థ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే కొన్ని బలహీనత వల్ల మనిషికి మనం లోబడి రాలేకపోయే పరిస్థితులు ఉన్నట్లయితే దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించేవాడండి. మనిషిని క్షమించడంలో పెద్ద లేదు, కానీ దేవుడు క్షమిస్తే సమస్తము జరిగించేవాడుగా ఉంటాడు. ఆఖరిగా ఒక మాట చూసుకొని హబక్కూకు 3:17 ఒక మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. హబక్కూకు 3:17 హబక్కూకు 3:17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. కనుక ఎలాంటి పరిస్థితుల్లో హబక్కూకు అనుభవంలో ఈ మాట చెప్పగలుగుతున్నాడండి? అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఎండినను, చేనులోని పైరు పంటగా రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా నందు ఆనందించదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదను. రక్షణ ఇవ్వబట్టే నేను మరి గల్ఫ్ దేశాల్లో క్షేమంగా ఉంటున్నాం. ఆయన చేసిన మేలండి. ఇప్పుడు మన తమ్ముడు మరి కుమారు ఇంకొక అతను వస్తున్నాడు చర్చికి. మరి పోలీస్ జీప్ వచ్చింది, పోలీస్ కార్ వచ్చింది, తాలు అంటానే మరి ఇంకొక అతను పారిపోయినాడు. ఆ పారిపోయిన ఎంట పడ్డాడు, లేకపోతే కుమారు కూడా మన దగ్గర ఉన్నాడు. ఈ రోజు దేవుడు చేసిన వీళ్ళు అలాంటి పారిపోయినాడంటే పోలీసుడు పడ్డాడు, సింపుల్ గా ఈయన లోపలికి వచ్చేసాడు కుమారు. కనుక దేవుడు చేసిన వీళ్ళు అలాగుంటాయి. ఈ చిన్న మనం లెక్కలే తీసుకొని మనం ఏమనుకుంటామంటే నా తెలివి నిజంగానే ఒక్కటి సక్సెస్ అయితే మన జీవితంలో మన తెలివిని మరి 50 పేజీలు రాసేసుకుంటాం. అబ్బా నాది అలాంటిది ఇలాంటిది నేను మాట్లాడితే తిరుగులేదండి.
అప్పుడు నేను రాచేదానికి ఇంక తిరిగేలేదు. అక్కడే మనం పప్పులో కాలేసేవారంగా ఉంటున్నాం. కనుక దేవుణ్ణి మనం నిత్యము మరి అబ్రహాము జీవితంలో ఇస్సాకును హృదయం నుంచి తీసేసుకొని దేవుని మాటకు లోబడ్డాడో అయిపోయింది అక్కడ కథ. ఆయన బహుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అబక్కు కూడా అంటున్నాడు. అబక్కు కూడా ఎవరి అనుభవంలో వస్తున్నాడు? యోబు అనుభవంలో వస్తున్నాడు. యోబుకు వెంటనే ఒకరు వచ్చి చెప్పారు, అయ్యా నీ కుమారులు చనిపోయారు. వెంటనే ఇంకొకళ్ళు వచ్చారు, మీ కుమార్తెలు చనిపోయారు. వెంటనే ఇంకొకటి వచ్చాడు, గొర్రెలు పశువులు ఒంటెలు మొత్తం అయిపోయింది. అప్పుడు మనలాంటి వాళ్ళు అయితే ఏం చేస్తాం తెలుసా? భయంకరంగా తిడతాం దేవుణ్ణి. నేను ఎంత చేసినా నాకు ఇదే చేసేది. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఒంటరిగా వచ్చాను, నాకు పిల్లలు ఎవరు ఇచ్చారు? ఆయన ఇచ్చాడు. నాకు ఆస్తి ఎవరు ఇచ్చారు? ఆయన ఇచ్చారు. పోతే పోనీ దేవుని నామానికి ఘనత కలుగును గాక. అలాంటి అనుభవంలోనే అబక్కు వచ్చేట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే యాకోబుకి ఇచ్చిన స్వాస్థ్యము మనకిచ్చేవాడుగా ఉంటాడు. దయచేసి దేవుని వాక్యం విన్నాం. అబ్రహాం ఎలాగైతే ఇస్సాకును గుండెలోంచి తీసుకోగలిగాడు, ఆరాధించగలిగాడు, అలాంటి ఆరాధన మనం ఉన్నట్లయితే ఆయన మనలో అన్ని విషయాల్లో ఆనందించేవాడుగా ఉంటున్నాడు. కనుక మనం అలాంటి అనుభవంలో లేకపోతే ఈ రోజైనా ఇప్పుడైనా ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నీ విషయాలు తెలిసి కూడా, నీ శక్తి తెలిసి కూడా నేను దూరం అయ్యాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ఆయన 2 మాటలు ఆరాధించినట్లయితే ఆయన సంతోషించేవాడుగా ఉంటున్నాడు. అబ్రహామును ఎంత సంతోషించాడో, అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడో, మరి అలాగే యోబుని ఎంతగా ఆశీర్వదించాడో, అలాగే అబక్కు అనుభవం ఆయన ఏం చెప్తున్నాడు? నాకేం లేకపోయినా పర్వాలేదండి, అకామ లేకపోయినా పర్వాలే, సూన్ లేకపోయినా పర్వాలే, నా రక్షణకర్త నాకుంటే చాలని అలాంటి అనుభవంలో నువ్వు వచ్చినట్లయితే యాకోబు స్వాస్థ్యంలో నిన్ను నన్ను కలిపేవాడుగా ఉంటున్నాడు. మరి అలాంటి దేవుడు మనకున్నాడు కనుక మనం 2 మాటలైన దేవుని ఆరాధించబద్దులై ఉంటున్నాం. అవశ్యము తప్పదు. ఆఖరిగా మరి ప్రకటన ఆ మాట చదువుకొని మనం మరి ముందుకెళ్దాం. 14:7 ప్రకటన 14:7. అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చిన ప్రకటన 14:7. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. మొదట దేవునికి భయపడాలండి. ఎందుకు భయపడాలా? ఆయన నక్సలైటా లేకపోతే పోలీసా? తండ్రి అండి. అబ్రహాము చేసిన కార్యాన్ని అబ్రహామును తండ్రి అని 3 మతాల వారు అంటున్నారు, 3 జాతుల వారు అంటున్నారు. మనం అంటున్నాం తండ్రి అని, ముస్లింస్ అంటున్నారు తండ్రి అని, హిందువులు ఎవరైతే దేవుని వాళ్ళు కూడా అంటున్నారు తండ్రి అని. ఆయన ముగ్గురికే తండ్రిగా కాబడ్డాడు. కారణం ఏంటంటే ఇస్సాకును హృదయంలోంచి తీసుకున్నాడు, దేవుని ఆరాధించాడు. అందుకని ఇక్కడ దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయడని అని గొప్ప స్వరంతో ఇంటిని. ఈనాడు ప్రజలు ఇలాంటి వ్యక్తిని మర్చిపోయి ఎక్కడో చిన్న చిన్న బొమ్మలకు, చిన్న చిన్న వాటికి ఎన్నెన్నో చేసుకుని సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. అయితే నీకు నాకు రక్షణ ఇచ్చినాడు దేవుడు. ఆ రక్షణకర్తను మనం ఆరాధించడానికి సిద్ధపడదాం. యాకోబు ఇచ్చిన స్వాస్థ్యంలో మనం ఆయన ఉంచేవాడుగా ఉంటున్నాడు. మాట దేవుడు దీవించుగా. దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఒక సహోదరుడు ఒక సహోదరి వాక్యానుసారంగా ఆరాధించాను. పరలోకమందున్న ప్రేమైన